ప్రజెంట్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తనని మాత్రం సౌందర్యతోని పోలుస్తున్నారు చాలా మంది. ఎందుకంటే చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ సేమ్గా ఉంటారు. అదేవిధంగా ఇద్దరు కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. అదేవిధంగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడే వాళ్ళు స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడే మంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు. అండ్ ఇంతకు ముందు చూసుకుంటే సౌందర్య గారు అప్పట్లో తను చేసిన సినిమా ప్రతి ఒక్కటి కూడా ఒక బ్రహ్మాండం. ఆమె చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక అద్భుతం. ప్రతి ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం. సో ఈ విధంగా మంచి పేరు సంపాదించుకుంది. తను చనిపోయి ఇప్పటికీ 21 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా తనకున్నటువంటి క్రేజ్ ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఇప్పటికీ సౌందర్యకు సంబంధించి ఏ ఒక్క సినిమా వచ్చినా కూడా, టీవీలో ఏ ఛానల్లో వచ్చినా కూడా ఆ ఛానల్కి ఖచ్చితంగా టీఆర్పీ రేటింగ్ అనేది చాలా హైలో ఉంటుంది. ఎందుకంటే తను ఆ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది. తను నటించే విధానం కావచ్చు, తన అందం కావచ్చు, అభినయం కావచ్చు, పెద్దవాళ్ళ పట్ల చూపించే గౌరవం కావచ్చు, ముఖ్యంగా తను నడుచుకునే విధానం ఎప్పుడు కూడా ఇలాంటి అసభ్యకరమైనటువంటి సీన్లు కానీ, అసభ్యకరమైన డ్రెస్సులు కానీ ఎప్పుడు కూడా వేసుకున్న దాఖలాలే లేవు. ఎందుకంటే తను అదే విధంగా ఉంటుంది. తనకున్నటువంటి క్రేజ్ కూడా అదే విధంగా ఉండేది. తను ఏ సినిమా చేసినా కూడా పద్ధతిగానే ఉండేది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేది. ముఖ్యంగా వెంకటేష్ గారితో చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఒక అద్భుతం. అంటే ఇప్పటి కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్ అనే విధంగా చాలా మంది కూడా ఫీల్ అవుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు అంత గొప్ప హీరోయిన్తోని రష్మిక మందనాన్ని పోలుస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఆనంద్ దేవరకొండ ఒక కొత్త సినిమాకి పూజాది కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడికి రష్మిక మందన రావడం జరిగింది. సో అక్కడికి చీర కట్టుకొని చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది. అయితే అక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత సౌందర్య పక్కన ఆ ఫోటో పెట్టి కొంతమంది కంబైన్ చేసి షేర్ చేశారు. సో అప్పుడు చూస్తే అది ఇద్దరు సేమ్ యాస్టీగా చూడడానికి ఒకే విధంగా ఉన్నారు. అందం కావచ్చు, అభినయం కావచ్చు, అదేవిధంగా నటనలో ఉన్న టాలెంట్ కావచ్చు. సో ఇద్దరు కూడా సేమ్గా కనిపిస్తున్నారు అనే విధంగా చాలామంది కూడా, అంటే దాదాపు ఒక 90% కామెంట్స్ అన్నీ కూడా ఇదే విధంగా కనిపించాయి. సో అంత గొప్ప హీరోయిన్తో పోల్చడం అనేది చాలా గొప్ప విషయం. అప్పట్లో రష్మిక మందనాన్ని కూడా ఇలాంటి ఒక ఇంటర్వ్యూలో కూడా పోల్స్తూ మాట్లాడినప్పుడు, అంటే పుష్ప సినిమాకి సంబంధించిన తర్వాతనే, అయితే అప్పుడు తను ఏ విధంగా చెప్పిందంటే, ఒకవేళ సౌందర్య గారి బయోపిక్ ఏ డైరెక్టర్ తీసినా కూడా ఖచ్చితంగా నేను కళ్ళు మూసుకొని ఓకే చెప్తాననే విధంగా సౌందర్య గారితో పోలుస్తున్నటువంటి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది రష్మిక మందన. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప నటితోని పోల్చడం అనేది సాధారణ విషయం కాదు. ఈరోజు ఇలాంటి అంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్న హీరోయిన్లు అందరూ కూడా అంటే ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, అంటే ఒక బోల్డ్గా యాక్ట్ చేయడం చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. సో అలాంటి క్రమంలో అలాంటి ఒక గొప్ప నటితో పోల్చడం అనేది నిజంగా చాలా ఒక గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు.